కార్తీక పురాణము 25వ అధ్యాయము. దూర్వాసుడు శరణు వేడుట, శ్రీహరి దశావతారములను వివరించుట. చివరికి సుదర్శనం బారి నుండి తనను రక్షించగలవారు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు దుర్వాసుడు. సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీహరిని సందర్శించాడు. ఓ మధుసూదన, జగద్రక్షక, నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ 3 లోకాలలోనూ ఎవరూ లేరు. సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తుంది. భక్తత్రణపరాయణ, శరణు శరణు అంటూ పరిపరి విధాలుగా శ్రీహరిని శరణు వేడాడు. ఓ దూర్వాస, నీకు ఇదేమి లెక్క? ఇంత ఆవేశమా? సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయించవలసిన భాగవతోత్తముడి కదా, నువ్వేమి పని చేశావు? భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు పరమప్రీతి అని నీకు తెలుసు కదా. నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశీ పారణ చేద్దామని నిష్టగా ఉన్నాడు. ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు. స్నానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశి గడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు. నువ్వు చేసిన తప్పు మరచిపోయి మంచినీటిని మాత్రమే పారణ చేసిన అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించలేదు. పైగా అతడిని శపించి తీరని అపచారం చేశావు. గోవులను, హరిభక్తులను బాధించిన వారిని, హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా. అయినా అంబరీషుని శపించావు. అతడు నీకు భయపడడం వలన, నన్నే ధ్యానిస్తుండడం వలన నీ శాపవాక్కులు ఏవి అతనికి వినిపించలేదు. నువ్వు అతనికి ఇచ్చిన 10 జన్మల శాపము అతనికి తెలియనే తెలియదు. నన్ను శరణు కోరిన అతనికి నువ్విచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేనే అనిపించాను. నీ శాపం వృధా కాకూడదు, నా భక్తుడికి అపకారం కలగకూడదు. అందుకని నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలికిన కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు. అందుకే నీ మీదకి సుదర్శనాన్ని ప్రయోగించాను. దానిని నివారించడానికి గాని, దాని నుండి నిన్ను రక్షించడానికి గాని అతడు ఒక్కడే సమర్థుడు. నువ్వు అంబరీషునికి ఇచ్చిన 10 జన్మలను లోకోపకారం కోసం నేనే ధరిస్తాను. మొట్టమొదటిదైన చేపరూపాన్ని ధరించి సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను. రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగరమదనం చేసేటప్పుడు మందరగిరి పర్వతాన్ని నా వీపున ధరించిన నీటిలో మునిగిపోకుండా కాపాడతాను. మూడవదైన వరాహావతారమెత్తి హిరణ్యాక్షుని వధించి అతడు చాపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను. ఇక 4వదైన వికృత రూపాన్ని ధరించి నరసింహమూర్తినై హిరణ్యకశిపుని సంహరించి అతడి పుత్రుడైన ప్రహ్లాదుని రక్షిస్తాను. 5వ జన్మగా మరుగుజ్జు అవతారంలో వామనుడై బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను. 6వ జన్మలో జాలిలేని బ్రాహ్మణునిగా పరశురామ అవతారమెత్తి మదోన్మత్తులైన భూపతులను సంహరిస్తాను. 7వ జన్మలో జ్ఞానము లేని క్షత్రియుడిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను హతమారుస్తాను. 8వ జన్మగా రాజ్యం లేని రాజుగా కృష్ణావతారమెత్తి కంసుణ్ణి సంహరిస్తాను. 9వ జన్మగా పాషుండుడినై బుద్ధావతారమెత్తి పాషాండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని లోకంలోకి వ్యాప్తి చేస్తాను. ఆఖరిదైన 10వ అవతారంలో పాపాత్ములను మోహింపజేసే కల్క్యావతారమెత్తి దుష్టులను దునుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపజేస్తాను. దుర్వాసమునీంద్ర, రుద్రాంశ సంభూతుడివైన నీ నోటి వెంట కోపావేశంలో వచ్చిన శాపవాక్కులైన వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భువిలో దశావతారములు ఎత్తి లోక సంరక్షణ కోసం నా భక్తునికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండడం కోసం వ్యవహరిస్తుంటాను. పరమ భాగవతోత్తముడైన అంబరీషుడిని గుర్తించి ఆగ్రహావేశాలని దుడుకుదనాన్ని తెలుసుకొని అతడిని శరణు వేడుకోమని శ్రీహరి దుర్వాసుడికి హెచ్చరించి పంపించాడు. భగవంతుడు భక్తవత్సలుడు, భక్త పరాధీశుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞులమై ప్రవర్తించాలని, భగవంతునికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని, భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవాలని సూచిస్తున్నది ఈ అధ్యాయం. ఇంకా
తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరీషునిపై కోపగించినందుకు సుదర్శనుని కోపాగ్నికి గురి అయిన దుర్వాసుని వలన తెలుసుకోవాలి. ఎంతటి మహర్షి అయినా కోపః సుదుర్జయ శత్రు. బయట శత్రువులను ఎదుర్కోగలడు కానీ తనలోని జయింప శక్యముగాని కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాలను భగవదనుగ్రహం వల్లనే సంపాదించుకోవాలని గ్రహించాలి. 25వ రోజు పారాయణం సమాప్తం.